నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి నన్ను మోసం చేశారంటూ వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి తెలుసుకోవే ముందు స్టూడియోలో అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఏదైతే కొద్ది రోజుల నుంచి అంటే కొంతకాలం నుంచి కూడా వాళ్ళ ఆస్తుల గొడవ అయితే చర్చ నడుస్తుంది. ఈ ఆస్తుల గొడవలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అంటే తల్లి మోసం చేసిందని చెప్తున్నాడు, చెల్లి కూడా మోసం చేసిందని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అయిన తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. మరి వీళ్ళకున్న ఆస్తులు ఎక్కడవి అంటే మరి అవి అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు సంపాదించినవా? మరి ఇప్పుడు కొత్తగా మనం ఈ మధ్యకాలంలో వింటున్నది ఏంటంటే అసలు అది జనాల ఆస్తులు, జనాల నుంచి దోచుకున్నవి, అసలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా జనం దగ్గర నుంచి దోచుకున్న దాన్ని మళ్ళీ వీళ్ళు వాటాలు వేసుకోవటం ఏంటి, దానిలో వీళ్ళకి తగులు రావటం ఏంటి, నాదంటే నాదని కొట్టుకోవటం ఏంటి అనేది జనాల వాదన. వీళ్ళిద్దరిదే కాకుండా జనం కూడా కొంతమంది వాదిస్తున్నారు దీని గురించి. ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా. మరి ఇప్పుడు వీళ్ళ ఇష్యూ పబ్లిక్లోకి రాకముందు వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది పబ్లిక్లోకి వచ్చాక మరి అది స్టేట్ గవర్నమెంట్లో అంతకుముందు అతను ఏదైతే ఉన్నాడో ముఖ్యమంత్రిగా, మరి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మరి అప్పట్లో మరి తల్లిని చెల్లిని ఏ విధంగా వాడుకున్నాడు, మరి వాళ్ళ వల్ల ఇతను ఏ లబ్ధి పొందాడు, మరి వాళ్ళని మళ్ళీ పార్టీ నుంచి ఎందుకు తరిమేశాడు, ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా అధికారికంగా అతను ఏదైతే ఆవిడ అప్పట్లో పార్టీ అధికార ప్రతినిధిగా ఉందో అది కూడా లాగేసుకున్నాడు. మరి అసలు సొంత కొడుక్కి ఓటేయకుండా ఆవిడ అసలు దేశం వదిలే పారిపోయింది ప్రాణ భయంతో అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకంటే బాబాయిని చంపేశాడు, తర్వాత తండ్రి చనిపోయినప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి అవుదాం ప్రయత్నించాడు, కానీ అవలేకపోయాడు. కానీ తల్లిని కూడా చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఎట్లయినా సరే ఈ ఎలక్షన్కి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే తల్లి లేని పిల్లాన్ని ఈసారి చెప్పుకోవాలి అనే అపోహ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య వాళ్ళిద్దరూ కూడా చాలా తెలివైన వ్యక్తులు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మరి మా అమ్మ మా చెల్లి ఏదో ఈ డేట్స్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జరీ చేసేసి ఏదో దొంగ సంతకాలు పెట్టించేసి అవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్స్ వీళ్ళు పెట్టి నా మీద కేసు వేశారు అని. అసలు ఇతనే ఇప్పుడు ఈ రోజున చూస్తుంటే మనం ఎన్నో చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారంటే అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తుంటే అందరూ దొంగలేను, మరి ఎంతకు మించిన దొంగలు మరి వాళ్ళ తల్లి చెల్లి మీద చెప్తున్నాడంటే మరి ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అని అంటే నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చేసి షర్మిల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పాడు. అమ్మ చెంపలేసుకొని తప్పు అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే నేను చదివాను. ఈ రోజున మనం వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి ఎవరు వచ్చినా కూడా వాసిరెడ్డి పద్మ కానివ్వండి, లేకపోతే విజయసాయి రెడ్డి కానివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే సరే ఏం చేస్తాము, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు అధిష్టానం చెప్పినట్లు వినాలి కాబట్టి వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే పోసాని కృష్ణమురళి మరి సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది, అది చదవం, వాళ్ళు చెప్పింది నేను చేశాను, అది మంచా చెడా, అసలు మాది మాట్లాడొచ్చా, విచక్షణ ఉందా లేదా అనే మనిషిని అనేది కూడా నేను మర్చిపోయానని. మరి అలానే వీళ్ళు కూడా ఈ రోజున విజయసాయి రెడ్డి అనే వ్యక్తి షర్మిల దగ్గరికి వెళ్ళి పాప నన్ను క్షమించు, వాళ్ళంతా పాపాన్ని పిలుచుకుంటారంట. మరి భోజనం చేసేసి వాళ్ళందరితో మాట్లాడి మీరు ఈ రోజున తెలిసిన ఆస్తులు మీకు ఇవేను, మీకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి, మరి వాటన్నిటి మీద కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి జగన్ ఆత్మైన విజయసాయి రెడ్డి గారు ఈ రోజున షర్మిల వైపు నిలబడ్డాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో బయటకు వచ్చేసి మరి ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి, నీ సొంత చెల్లెలు ఇప్పుడు ఆవిడకి ఎవరైతే ఒంగోలు సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్ ఉంది, వాళ్ళకి కూడా బంధుత్వం. మరి అతను కూడా చెప్పాడంట ఆడపిల్ల ఆస్తి తీసుకోకూడదు, మరి ఆ అమ్మాయి ఆస్తి ఏదో ఇచ్చేస్తే బాగుండిద్దని, అందుకని అతను దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అతను కూడా బయటకు వచ్చిన ఆస్తులు కూడా లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ మధ్యన ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అతను భారీ ఎత్తున సభ నిర్వహణ జరిగింది. అక్కడ మీడియా ముఖంగా అతను కూడా సభ ముఖంగా అతను మాట్లాడాడు, తన బాధను తన వ్యక్తపరుచుకున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రం నుంచి ఏమి లాక్కున్నారు, రాష్ట్ర ప్రజల నుంచి ఏం దోచుకున్నారు, మరి మీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా ఏం తీసుకున్నారు, మరి దానంతా సమాధానం చెప్పండి, మీ ఆస్తుల తర్వాత మీరు తన్నుకుందరు కానీ. మరి ఈ రోజున పాస్బుక్ల దగ్గర నుంచి అక్కడ ఉన్న గట్టు రాళ్ల దగ్గర కూడా పొలాల గట్ల మీద రాళ్ల మీద కూడా నీ బొమ్మలు వేయించుకున్నావు. మరి జనాల దగ్గర ఉన్న వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ నాన్నలు సంపాదించిన ఆస్తి పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు వేయించుకొని అవును ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టి మరి ఒరిజినల్ అయితే నా దగ్గర ఉండిద్ది, డూప్లికేట్లు మీ దగ్గర ఉంటాయి అని చెప్పిన గనుడివి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని తల్లి చెల్లిని ప్రశ్నిస్తావు, నకిలీ డాక్యుమెంట్లు పెట్టారని,
ఒకప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నువ్వు పెట్టిన దానికి ఎంతమంది ఇబ్బంది పడిపోయారు, ఎన్ని విధాలుగా దాన్ని అసలు అంటే రాష్ట్రంలో నువ్వు కొల్లగొట్టింది. ఈ రోజున ఒక వాటర్ బాగుండిద్ది, మనం ఇప్పుడు ఆ నీరు రావాలంటే ఊట ఉండాలి. ఆ ఊట అంటే ఏంటి? ఇప్పుడు నీరు కింద నుంచి వస్తుందంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మనకు కొన్ని కంపెనీలు ఇక్కడ ఎవరైనా వచ్చేసి కంపెనీలు పెట్టుకోవటం, ఇంకా కొన్ని జరగాలి. అలాంటివన్నీ జరుగుతుంటే నీకు అభివృద్ధి అనేది ఉంటే సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతాను. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి పార్టీ ఇప్పుడు ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టేశాడు. రంగులు వేయటానికి 3,000 కోట్లు, తీయటానికి 3,000 కోట్లు. అసలు మీ రంగులు ఎందుకు వేసుకోవాలి? ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజున కొత్తగా తల్లిని చెల్లిని వాళ్ళ మీద నాకు ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి మీడియా ముఖంగా నువ్వే చెప్తుంటివి. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు వాళ్ళకి ఇవ్వమనే కదా వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన ఉన్నారో ఆయన అసలు ఎవరి పేరుని పెట్టాడు ఆస్తులన్నీ అంటే మనవాళ్ళకి మనవరాళ్ళకి చెందేటట్లు పెట్టాడు అనేది కొంతమంది చెప్తున్న విషయం. అంటే అసలు కూతురికి కొడుక్కి సంబంధం లేదు, వాళ్ళ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఇటు షర్మిల పిల్లలకి చెందాలి అని చెప్పి అతను రాశాడు అనేది. ఈ రోజున వీళ్ళు అసలు ఈ రోజున రాష్ట్రం నుంచి మీరేం దోచుకున్నారు, ముందు మా రాష్ట్రానికి మాకు రీఫండ్ చేయండి అని చెప్పేసి జనాలు అడుగుతుంటే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని జైల్లో పెట్టండి, మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదని అందరూ వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. వీళ్ళేమో వీళ్ళ ఆస్తులు అవి కూడా జనం దగ్గర నుంచి లాక్కున్నాయని అనేది జనాల వాదన. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తల్లి చెల్లి ఈ విధంగా మోసం చేశారని చెప్పేసి ఈయన మాట్లాడతారు. మరి మీరు మోసం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి మోసం చేశారంటే ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు, నెక్స్ట్ ఎలా ఓట్లు వేస్తారంటారు? ఇంకా అసలు నమ్మే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే షాడో సీఎం గా ఉన్న విజయసాయి రెడ్డి అసలు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆత్మ జైలు మేటు 16 నెలలు జైల్లో ఉంటే అతనితో పాటు ఇతను కూడా ఉన్నాడు. సరే ఇవన్నీ తీసేస్తే వాళ్ళ తాతల కాలం నుంచి 3 తరాలుగా వాళ్ళతో జర్నీ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో. అతనికి అసలు అన్ని విషయాలు తెలుసు. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మనసులో నాకు స్థానం లేదు, అందుకని నేను పార్టీ నుంచి విడిపోతున్నానని చెప్పి మద్యం కుంభకోణానికి సంబంధించింది కూడా మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడని అన్ని విషయాలు చెప్తుంటే ఇన్ని విషయాలు బయటకు వచ్చాక ఇంకా రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అన్నమాటే, ఎవరు సీఎంగా ఉన్నారో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా సంఘటనలు జరిగినాయో, విధులని దుర్వినియోగపరిచి నిధులను దుర్వినియోగపరిచి అక్కడ ఉన్నవన్నీ కూడా స్కాములు జరిగినాయో వాటన్నిటికి కూడా వాళ్లే కారణమని, కాబట్టి ఈయన ఈ రోజు కారణం. వాటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాలి. ప్రజలు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. కొత్త నాటకాలు ఆడి ఇంతకుముందు బాబాయిని చంపేశారు, మరి అతనితో పాటు 6 చనిపోయారు అనుమానాస్పదంగా. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పి ఇప్పటికీ సునీతారెడ్డి న్యాయం చేయమని అడుగుతుంది, ఇంకా చేయలేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళంతా కూడా ఇంకా ఎలా అంటే మేనేజ్ చేస్తూ వస్తున్నాడు అన్నింటినీ, వ్యవస్థల్ని. జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి ఆయనే బెయిల్ మీద ఉన్నాడు. మరి 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఈ రోజున ఇతను బయట ఉండి ఈ రకంగా చేస్తున్నాడంటే ప్రజలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది ఎవరు ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మోసం చేసినా, చెల్లి మోసం చేసినా, తండ్రి లేని పిల్లాడిని అని చెప్పినా, బాబాయిని చంపేశారని చెప్పినా, మరి అందరు వీళ్ళు కూడా మరి వీటన్నిటి కారణం నువ్వే అని ఖచ్చితంగా ఆయన్ని అడుగుతున్నారు అందరూ. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా పోలీసులకైతే ఆచూకీ దొరకలేదు. మరి అరెస్ట్ చేస్తారా చేయరా? మరి ఇప్పటికైతే ఎక్కడున్నా కూడా తెలియలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతను దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడు. ఎలా అంటే ఫోను సిగ్నల్ ఒక చోట చూపిస్తుంది, సరే ఆ ఫోన్ సిగ్నల్ ప్రకారం వెళ్ళి పట్టుకుందామంటే అతను అక్కడ ఉండట్లేదు, ఫోన్ మాత్రం అక్కడ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే పోలీసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మరి పోలీసులను అవమానిస్తున్నాడు. మరి ఒకప్పుడు ఈయన మీడియా ముఖంగా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి మీరంతా కూడా సపోర్ట్గా ఉంటున్నారు, మరి ఒక్కొక్కరిని పోలీసులందరినీ కూడా బట్టలు ఓడదీసి సమాజం ముందు నిలబెడతానన్నావు. మరి అదే పోలీసులు ఈ రోజున నువ్వేదో తప్పు చేసావు బాబు, మా బట్టలు ఓడదీస్తావు తర్వాత సంగతి, మరి మేము నీ కోసం వస్తున్నాము, మరి వచ్చి సరెండర్ అయితే బాగుండిద్ది అని అంటే మరి తప్పించుకొని తిరుగుతున్నావు. మరి ఏ విధంగా వాళ్ళు బట్టలు ఓడదీస్తాడు ఈయన? మరి తప్పు చెయ్యలేదు, నేను నిజంగా తప్పు చేయలేదని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే అతను
మరి అతనికి తెలుసు కదా చేశాడో చేయలేదో. మరి పోలీసులనే బట్టలు ఉడదీసి సమాజం ముందు నిలబెడతానన్న వ్యక్తి ఈ రోజున ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఒకటా రెండా? నెల్లూరులో లేడు, హైదరాబాద్లో లేడు, ఎక్కడ వెతికినా కూడా గూగుల్ దాంట్లో చూస్తున్నారు, ఎక్కడా కూడా అతను కనిపించట్లేదు. మరి అట్లాంటి వ్యక్తులు దొరకకుండానే తిరుగుతారు. వీళ్ళంతా కూడా ఎలా ఉంటాయి అంటే కల్లబుల్లి మాటలు, కాకమ్మ కబుర్లు, లేకపోతే మేకపోతు గాంభీర్యం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి. థ్యాంక్ యూ. నమస్తే.